ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన రక్షకుడి పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క రాజ్య సువార్త అంతము లేనిదై ఉంటదని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. అయితే ఈ సువార్త చెప్పుకుంటా పోతా ఉన్నప్పుడు సువార్త చెప్పడం అయిపోయిన తర్వాత ఆయన మరణించటం జరిగింది. ఆయన మరణించేటప్పుడు వీళ్ళందరికీ ఆలోచన, శిష్యులైనటువంటి వారికి ఆలోచన వచ్చే ఉంటుంది. ఆలోచన వచ్చింది కూడా. ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా రాజ్యము ఈ లోకానికి సంబంధించింది కాదు, ఈ లోక రాజ్యాల వంటిది కాదు. ఇప్పుడున్నటువంటి రాజ్యాలు, ప్రభుత్వాలు ఏం జరుగుతూ ఉంది, కొద్ది కాలం మాత్రమే పరిపాలన చేయటం జరుగుతుంది. అవి కొద్ది రోజులు మాత్రమే పరిపాలన అనేది ఉండటం జరుగుతుంది. కానీ యేసు ప్రభు వారు అంతకు ముందు ఉన్నటువంటి ప్రవక్తలు కూడా చెప్పిన మాట ఏంటంటే, ఆయన రాజ్యానికి అంతం అనేది ఉండదు. మరి ఏమైంది, చచ్చిపోయింది ఇప్పుడు. అసలు మీకు అంతకుముందు ఒకసారి నేను గుర్తు చేశా, ఏంటంటే దేవుని దర్శనం వచ్చింది అనుకోండి, ఒక 10 సంవత్సరాల తర్వాత జరగబోయే దాన్ని దేవుడు ఇప్పుడు దర్శనం చూపించిండు అనుకోండి. దేవుని ఆత్మ చేత అందులో ఉన్నటువంటివి కొద్దిగా మనకి తెలుస్తుంది. దర్శనంలో ఉన్నది మనకి కొద్దిగా తెలుస్తుంది. 10 సంవత్సరాల తర్వాత ఆ దర్శనం జరిగేటప్పుడు మనకు కొద్దిగా తెలుస్తుంది. అది 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ దర్శనం అనేది నెరవేర్పులోనికి వచ్చి ఆ దర్శనం కూడా జరిగిపోతా ఉంది. ఆ దర్శనం జరిగింది అని అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇంకా దర్శనానికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని బయటపడతాయి. అంటే దర్శనం అనేది ఒకటేసారి దేవుడు మనకన్నీ తెలియజేయడు. కొద్దిగా ముందు తెలుస్తుంది, దర్శనం జరిగేటప్పుడు కొన్ని విషయాలు తెలుస్తాయి, దర్శనము జరిగిన తర్వాత మరికొన్ని విషయాలు తెలుస్తాయి. కానీ శిష్యులు మాత్రం వారికి ఏం అర్థం కావట్లేదు. ఇదంతా అసలు ఈయన కలబోలు మాటలు చెప్పిండా ఏంది? ఈయనందరం మేము మనవాడని ఈయనందరూ దొరికితే, మా ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి, మా తిండి తిప్పలు వదిలిపెట్టి ఈయనందరూ దొరికితే మమ్మల్ని ఈయన ముంచుండు కదా అని చెప్పాలని వీళ్ళు ఆలోచనలో పడిపోయి ఉండొచ్చు. నిజంగానే దర్శనం అనేది జరిగిపోయిన తర్వాత కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి మనకి. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్పినట్లు, నా రాజ్యము ఈ లోకానికి సంబంధించింది కాదు, ఈ లోక రాజ్యాల వంటిది అసలే కాదు, ఎప్పటికీ నేను పరిపాలన చేస్తా అని అటు తర్వాత వారికి కొన్ని మాసాలు, సంవత్సరాల తర్వాత వారికి అర్థమవుతుంది. ఆహా, ఈయన చనిపోయి పునరుద్ధారుడుగా లేచిందంటే మీదటికి ఆయనను అనుసరించేటువంటి వారు కూడా అదే స్థితిని పొందుకుంటారు. తిరిగి వారు పునరుద్ధానులవుతారు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి పునరుద్ధానం ఉన్నది. ఎందుకంటే ఆయనతో పాటు ఈ లోక రాజ్యాలవని కాకుండా పరిపాలించబడతారు ఆయన చేత. ఆయన రాజ్యంలో ఉండి ఆయన చేత పరిపాలించబడతారు. మత్తయి సువార్త సెలవిస్తా ఉంది, 9వ అధ్యాయము 35వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సువార్త ప్రకటించుకుంటూ పోతా ఉన్నాడు. ఎందుకంటే దేవుని వైపుగా హృదయము తిరిగేటువంటి వారు ఉంటారు. ఆయన రాజ్యంలో దేవునికి కూడా కొరత ఉంటుంది. ఏ మందు ఏ మాపు అవసరం లేదు, మందు మాపు ఏది అవసరం లేదు. ఆయన స్వస్థపరుస్తాడు, ఆయనే ఆశీర్వదిస్తాడు, ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆమె దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. వారికి సువార్త చెప్తా ఉన్నప్పుడు అర్థం కాదు,
కానీ కూడా అందుకే వారికి ఒంటరిగా ఉన్నప్పుడు అన్ని విషయాలను వారికి విశదంగా వివరించి చెప్పాడు. అన్ని విశదపరచులు అని రాయబడి ఉంటుంది. వారికి ఉన్నటువంటి అపోహలు, వారికి ఉన్నటువంటి ప్రతి స్వార్థ గురించి ఉన్నటువంటి అనుమానాలు అన్నిటిని కూడా నివృత్తి చేస్తాడు ప్రభు. ఎందుకంటే ఆయన రాజ్యము పరలోక సంబంధమైనది, లోక సంబంధమైనది కాదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చూడండి, కొద్ది రోజుల వరకే పరిపాలన, అటు తర్వాత మరొకరు. కానీ క్రీస్తు యొక్క రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. ఆ అంతము లేనిదై ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఎందరైతే స్వార్థను విని ఆ స్వార్థ ప్రకారంగా ఆయన వెంబడే ఉంటారు, ఆయనను అనుసరిస్తారు, ఆయన వెంబడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క నిత్య జీవముతో పాటుగా ఎప్పటికీ ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉంటారు, ఎప్పటికీ. ఇప్పుడున్నటువంటి రాజ్యాలను చూసుకోండి. ఇప్పుడున్నటువంటి రాజ్యాలలో ఆ రాజ్యాలకి సంబంధించినటువంటి లోకస్తులు ఉన్నారు. వారు ఈ రాజ్యాలలో శాశ్వతమా అంటే అది వారికి కూడా తెలుసు కాదు అని తెలుసు. అలాగనే జీవితము శాశ్వతం కాదు అనే విషయము అడగక ముందే చెప్తారు వాళ్ళు. రాజ్యం శాశ్వతం కాదు అది తెలుసు, మరి జీవితం శాశ్వతం అది కూడా కాదు. కానీ యేసు ప్రభు వారు మరణించి తిరిగి లభిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ సువార్తను ఎవరైతే అంగీకరించి క్రీస్తులో ఎవరైతే కడగబడతారో వారు ఈ లోకాన్ని దాటి ఆయన రాజ్యంలోనికి అడుగు పెడతారు. ఆయన రాజ్యంలో ఏ విధమైనటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎదురుపడవు. ఆయన చేసిన వాగ్దానమే అది. ఆయన చేసినటువంటి వాగ్దానమే అది. దేవుడు ఈరోజు మనకు చేస్తూ ఉన్న వాగ్దానము లూకాసు వార్త 1వ అధ్యాయము 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. దేవుని దూత చేత బోధించబడుతూ ఉన్నటువంటి మరియకి తెలియాల్సినటువంటి విషయము ఇప్పుడు మనకి హృదయంలో స్థిరపడాల్సినటువంటి విషయం. మనం ఉన్నటువంటి ఈ క్రీస్తు నందు ఉన్నటువంటి మన జీవితాలు లేఖనంలో చెప్పబడ్డట్టు ఆయన యుగ యుగములు మనల్ని ఏలుతాడు. ఈ రాజ్యాలకి మనము చెందినటువంటి వారం కాదు. ఈ రాజ్యాలలో మనము శాశ్వతంగా ఉండేటువంటి వారము కాదు. అయితే క్రీస్తు నందున్నటువంటి ప్రతి ఒక్కరి జీవము కూడా ఆయన రాజ్యంలో ఉంటది. ఆయన రాజ్యంలో ఉండటం కొరకే ఆయన ఏమైందంటే మరణించి పునరుద్ధానుడుగా లేచాడు. పునరుద్ధానుడైనటువంటి ఆ క్రీస్తు నందున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇచ్చేటువంటి శాశ్వత జీవం అనేది ఏం చేస్తుందంటే ఆయన పరిపాలనలో నిలబెట్టడం కొరకు మనల్ని సిద్ధపరుస్తా ఉన్నది. స్వార్థ చెప్పుకుంటూ తిరిగినటువంటి దేవుడు నా రాజ్యం అని చెప్పి తిరిగాడు. స్వార్థ ప్రకటించాడు. ఎవరికైతే స్వస్థత కావాలో వారిని స్వస్థపరిచాడు. అంత బాగానే ఉంది. ఒకనొక రోజు మరణించాడు. అప్పుడు పరిస్థితి వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో దర్శనాలు, ఎన్నో వాగ్దానాలు, ఎన్నో దేవుని శక్తి కలిగిన కార్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఎటుపోవాలా? ఆయన ఇప్పుడు శిలువ మీద మరణించాడు. ఇవన్నీ ఎటుపోవాలా? ఒక్కసారి ఆలోచన చేస్తే మైండ్ అంతా కూడా తీవ్రమైనటువంటి గలిబిలికి గురవుతుంది. ఇదంతా ఏంటి అసలు? ఆయన నిన్నటి వరకు నా రాజ్యము శాశ్వత కాలం ఉంటుందని చెప్పిండు. ఆయన ఇప్పుడు చచ్చిపోయాడు, బతికిలేడు. ఈ రాజు పోనీ బతికున్నా అదొక ఇది అనుకోవచ్చు. ఎందుకంటే పోనీ ఆయన చనిపోకుండా బతుకుంటే పోనీలో ఈ లోక రాజ్యాల్లాగా ఒక 60 ఏళ్ళు, మహా అయితే ఒక 80-90 ఏళ్ళు బతికి పరిపాలన చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కనీసం 40 సంవత్సరాలు కూడా బతకలేదుగా.
40 సంవత్సరాలకు ముందే 33.5 సంవత్సరాల్లోనే చనిపోయాయి. మన దాకా కూడా నా రాజ్యం అని చెప్పి ప్రకటించినటువంటి దేవుడు, గొప్ప కార్యాలను జరిగించిన దేవుడు, మనుషులు ఊహకందనటువంటి గొప్ప శక్తి కలిగిన కార్యాలను చేసిన దేవుడు ఇప్పుడు లేకుండా పోయాం. ఈ రేపటి నుంచి తలెత్తుకొని అట్లా పెరగాల. దేవుని యొక్క శక్తి తిరిగి 3వ దినాన కనపడ్డది. ఏమని కనపడ్డదంటే, శిష్యుల యొక్క ఆలోచనలన్నీ కూడా చెదిరిపోయి, వారు అంతకు ముందు ఉన్నారు కదా, మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు దాకా, ఆయన దర్శనాలు ఏమైపోయినాయి, ఆయన వాగ్దానాలు ఏమైపోయినాయి, ఆయన నిన్నటి వరకు చేసినటువంటి గొప్ప కార్యాలు ఇటుపోయినాయి. అవన్నీ ఆ 3వ దినాన గట్టిగా హృదయాల్లో నాటుకున్నాయి. నిజమే, ఈయన శాశ్వత కాలం అని చెప్పిండు కదా, కరెక్ట్. తిరిగి 3వ దినాన్ని లేచిండు కదా, కరెక్ట్. ఆయన రాజ్యము శాశ్వతమైంది. దేవుని దూత చెప్తా ఉన్నది, క్రీస్తు నందున్నటువంటి వారి యొక్క జీవము శాశ్వతమైంది. వారు ఈ లోక రాజ్యాల్లో ఉండి క్రీస్తును కలిగి ఉంటారో, వారు ఈ లోక రాజ్యాలు నశిస్తే కానీ వారు నశించరు. ఎందుకంటే నశించినటువంటి రాజ్యాన్ని వారు పొందుకున్నారు కాబట్టి వారికి నిత్య జీవం ఇవ్వబడుతుంది. వారు క్రీస్తుతో పాటు రాజ్యము చేస్తారు. ఆ రాజ్యము మనకి నేడు అనుగ్రహించబడి ఉన్నది. ఆయన యందు మనం నిలబడి ఉన్నాం. ఆమె ఆయన మనల్ని ఆయన సన్నిధికి చేర్చుకుంటాడు. ఆయన రాజ్యంలో మనల్ని నిలబడతాడు. అలాగే ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అని తండ్రి, భూమి ఆకాశమును కలుగజేసిన అద్వితీయ దేవ, ఈ ఉదయ కాలమందు ఈ పాదముల వద్ద ప్రార్థిస్తూ ఉండగా నువ్వు చెప్పినటువంటి ప్రతి మాట సత్యమై ఉన్నది. నీ సత్య వాక్యములను తండ్రి నీ రాజ్యమందు నిలకడగా నిలుచుటకు కృప చూపించమని, నీ రాజ్యమందు ఉన్నటువంటి నీ బిడ్డలను తండ్రి నీ పరలోకపు శక్తి కలిగినటువంటి కార్యముల చేత బలపరిచి, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారము శాశ్వతము కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు అన్యజనాంగము శాశ్వతము కాదు. నీ యందు నిత్య జీవమును పొందినటువంటి, నీ కృపను పొందుకున్నటువంటి, నీ స్వాస్థ్యమైనటువంటి మేము నీలో తండ్రి శాశ్వతమై ఉండగా, నీ కృప చొప్పున మాకు ఇవ్వబడినటువంటి ఈ రాజ్యమును నీ కృపలో తండ్రి స్థిరపరచమని, మా ప్రాణాత్మ దేహములను నీ యొక్క కృపలో భద్రపరిచి మీకు మహిమను తెచ్చుకొనమని, ఈ ప్రార్థన మనవులన్నిటిని కూడా మీ పాదముల వద్ద చేర్చి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.